మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు నంబూరు గ్రామంలోని ఎంఎస్ఎంఈ డైరెక్టర్ భీమవరపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి సుపరిపాలన మరియు ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా ఉండాలని మార్గదర్శకం చేసిన గొప్ప మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ప్రదాతగా నిలిచారని ఈ సందర్భంగా తెలిపారు. అంకుల్ ఇటు తిరగండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలానే రాజన్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశావు. ఆరోగ్యశ్రీ కానీ, రైతు రుణమాఫీ కానీ ఎన్నో పథకాలు ఎన్నో ముందుకు తీసుకొచ్చావు. ప్రజల్ని కాపాడావు. అన్నా నీ బిడ్డగా అండగా ఉంటాం. మేము ఎప్పుడు ఎల్లవేళ్ళ అండగా ఉంటాం. రేపు రాబోయే కాలంలో కూడా మంచి మెజార్టీ తెప్పించి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తామని మరీ చెప్తున్నాను. నంబూరు గ్రామంలో వైఎస్ విగ్రహం దగ్గర పూలమాలతోటి ఆయనకి సత్కరించడం జరిగింది. అలానే ఆయన మరి గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. మరి హాస్పిటల్స్లో కానీ ఉండే మరి అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకుని ప్రయోజకులయ్యారు. మరి అలాంటి ఆరోగ్యశ్రీ మరి ఫీజు రియంబర్స్మెంటే కాకుండా రైతులకి ఉచిత కరెంటు ద్వారా కూడా రైతులకు ఎంతో మేలు చేయడం జరిగింది. మరి అలాంటి మహానుభావుడికి ఈరోజు జయంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ మరి అట్లానే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉన్నారు. మరి అయినా మనం మరి ప్రజలు మనని ముందుకు నడిపించలేకపోయారు. కానీ భవిష్యత్తులో 2029లో మనం అంతా కూడా ఏకమై ఇప్పటి నుంచి కూడా కార్యక్రమాలు చేసి ప్రజల్లో ముందుండి వారిని 2029లో ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనం అందరం కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.